నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా కావ్య నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. కావలి నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ వేశారు. కావ్య కృష్ణారెడ్డి గారి నామినేషన్ కి ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కూడా ఇక్కడికి వచ్చినారు. సార్ చెప్పండి, కావ్య కృష్ణారెడ్డి గారు నామినేషన్కి వచ్చారు. మీ జన్మస్థలం ఈ రోజు కావలి నియోజకవర్గం. ఈ రోజు కావలి ప్రజలకు ఎలాంటి భరోసా మీరు ఇవ్వబోతున్నారు? మేము కావలి ప్రజలను ఒకటే కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 అవకాశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వమని కోరుతున్నాం. 14, 19 ఈ కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో, ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని అందించామో, ఎక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని పరిపాలించడం జరిగింది. 19 నుంచి 24 దాకా ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారు? ఈ పట్టణానికి తాగునీటి పథకం 95% పూర్తి చేశాము. అమృత్ పథకం 5% పనులు 5 సంవత్సరాల్లో పూర్తి చేయకుండా 1,00,000 మందికి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. ఈ కావలి పట్టణంలో మురుగంత ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చాం. కావలి పట్టణాన్ని నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ని మొత్తాన్ని ట్రీట్మెంట్ చేసి బయటికి పంపించేది. ఆ పనులు 5 సంవత్సరాలు పూర్తి కాల, అలాగే నిండిపోయినాయి. ఇల్లు కట్టించాం, ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. రోడ్లు వేసాం, డ్రైన్లు ఇచ్చాం. కావలికి పరిశ్రమల కోసం అనేక ప్రయత్నాలు చేసి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఏ ఒక్క అభివృద్ధి. రైల్వే ఆర్ఓబి 5 సంవత్సరాల కాలంలో ఆర్ఓబి పూర్తి చేయాల. కావలి పట్టణం ట్రంక్ రోడ్డు ముసునూరు దగ్గర ఏ విధంగా రోడ్డు ఉందో, తుమ్మలపెంట రోడ్డు ఏ విధంగా ఉందో 5 సంవత్సరాలు నారా లోకేష్ గారు 2019కు ముందు శాంక్షన్లు ఇస్తే ఈ నియోజకవర్గంలో ఒక బ్రిడ్జ్ కానీ, ఒక రోడ్డు కానీ, ఓ వాటర్ ప్లాంట్ కానీ ఎక్కడైనా చేసినటువంటి పరిస్థితి ఉందా? కాలువలు, డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, కావలి కాలువ, బైపాస్ కెనాల్ ఈ నియోజకవర్గానికి శాశ్వతంగా తాగునీటి, సాగునీరు సమస్య తీర్చేందుకు ఇచ్చిన నిధులు, తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అందుకే కావ్య కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, ప్రజల సమస్యలు తీర్స్తాం, దౌర్జన్యాలకి, దోపిడీలకు, అరాచకాలకి, అవినీతికి దూరంగా పరిపాలన అందిస్తాడు. కావ్య కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించమని కావలి ప్రజలను కోరుతున్నాం. ఈ 5 నియోజకవర్గాల్లో ఎలా ఉంది టీడీపీ పరిస్థితి? రాబోయేది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లతో ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. నెల్లూరు జిల్లాలోనే కావలి నియోజకవర్గం నుంచి కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే కాబోతున్నారు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు ప్రధానంగా ఈరోజు ఇంత పెద్ద అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి. మీరు చాలా సింపుల్ గా నామినేషన్ చేశారు. దీనిపై అయితే మీ కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు, బయట నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి ఎలా స్పందిస్తారు? రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలనే ఉద్దేశమే. నేను ఫస్ట్ నుంచి కూడా అంగు ఆర్భాటాలకు దూరంగా ఉండే వ్యక్తిని. నేను ఇప్పుడు వరకు కూడా గత 2 నెలల నుంచి కూడా క్యాన్వాస్ చేయడంలో కూడా నేను ఒంటరిగానే ఒకే కారులో పోతున్నా. ఎమ్మెల్యేలాగా 20 కార్లు 30 కార్లో పోయి ఆ ఊరిని భయభ్రాంతులు చేసి ఇంతమంది కారులో రౌడీలను తీసుకుపోయి ప్రతి పల్లెటూరులో తిప్పడం నాకు అలవాట్లేదు. నేను ఒక్కడే పోయే అలవాటు. రెండోది, ప్రజలకు అసౌకర్యం కలిగించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నిరాడంబరంగా జీవితాన్ని అందిస్తున్నాను కాబట్టి ప్రజలకందరికీ నేను సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాననేటువంటి సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నా నామినేషన్ పర్వం కూడా నిరాడంబరంగానే చేయడం కూడా జరిగింది. దీంట్లో ఎటువంటి ఆలోచనలు ఎటువంటి లేవు. ఒకటి, కావలి ప్రజలు ఓటేయడానికి తెలుగుదేశాన్ని హక్కును చేర్చుకొని నన్ను దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలపై దృష్టి సాధిస్తానంటూ కూడా కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.